మల్పే బీచ్‌లో సన్‌సెట్ చూసేసి, ఆ తర్వాత మేమొక ప్లేస్‌కైతే వెళ్ళిపోయాము. అదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే దీనికి వెళ్ళాలి అనుకున్నాం కానీ, ఈ ప్లేస్‌కి ఇలా వెళ్తామని అనుకోలేదు. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. మీరు ఇది 'కాంతార' మూవీ చూసే ఉంటారు కదా! అందులో కోలా ఉంటది కదా! అంటే రిషబ్ శెట్టి గారు ఒక వేషం వేసుకొని, స్టోరీ చెప్తా, డాన్స్ వేస్తా ఉంటారు కదా! అదేనండి. దాన్నైతే చూడాలని మేము అనుకున్నాము. మ్యాంగ్లూర్ వచ్చాం కదా! ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే, ఆ వీడియో లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా కోలా విషయానికొస్తే, మేము ఈ కోలా చూడ్డానికొచ్చాం కదా! ఈ ఫ్యామిలీ అనేది మాకెవరని తెలీదనమాట. మాకు జస్ట్ ఇక్కడ జరుగుతుందని తెలుసు. అంటే విఘ్నేష్ వాళ్ళ ఫ్రెండు మ్యాంగ్లూర్ నుంచి తను చెప్పాడనమాట. ఇక్కడ జరుగుతుందని చెప్పి. మేము డైరెక్ట్‌గా అయితే వచ్చేసాం ఇక్కడికి. వచ్చేసి మేము ఇక్కడ వాళ్ళని అడిగామనమాట. ఇక్కడెక్కడైనా కోలా జరుగుతుందా అని. అక్కడ విలేజర్స్ ఉంటారు కదా! వాళ్ళైతే మమ్మల్నయితే ఈ ఇంటికి ఈ అడ్రెస్ అయితే చెప్పారు. ఇక్కడ జరుగుతుంది అని చెప్పి. మేము అక్కడికే వెళ్తున్నాం. మమ్మల్ని ఫాలో అవ్వండి అంటే, మేము వాళ్ళని ఫాలో అవుతా ఆ ఇంటికైతే వెళ్ళామనమాట. మేము అక్కడ వెళ్ళి అడిగామనమాట. మేము ఇట్లా విజిటింగ్‌కొచ్చాము. ఇక్కడ ప్లేసెస్ చూడ్డానికొచ్చాము. మేము కోలా చూడాలనుకుంటున్నాము. మేము దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చా? అంటే మేము చూడొచ్చా? అంటే వాళ్ళు అన్ని క్వెషన్స్ అడిగారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? అని చెప్పి. అంటే ఎవరెవరిని బయట వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి ఇన్వైట్ చేయరు కదా మనల్ని. సో, అన్నీ అడిగారు. ఇట్లా అంతా తెలుసుకొని మమ్మల్నయితే ఇన్వైట్ చేశారనమాట. ఫస్ట్ ఇన్వైట్ చేశాక ఫస్ట్ అయితే మీరైతే డిన్నర్ చేయండి. భోజనాలు పెడుతున్నారు. తినండి. తినేసిన తర్వాత కోలా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కోలా చూడండి అని చెప్పారు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట మమ్మల్ని. ఇంగ మేమైతే ఆ భోజనం అయితే తినేసాము. మాంగ్లూర్ స్టైల్ వెజ్ చాలా బావుంది. ఇంక వాళ్ళు చెప్తున్నారనమాట మాకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఇంతసేపు ఉంటుందని చెప్పి. అది నియర్లీ 4-5 అవర్స్ ఉంటదంట. మేము అంతసేపు ఉండేది ఒక 3 అవర్స్ చూసేసి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ పక్కన రోజు వేరే ప్లేసెస్‌కెళ్ళాలి. అప్పటికే 12 అయిపోయింది. ఈవెంట్ అయ్యేటప్పటికి 3 అయిపోతుందని చెప్పారు. సో, హాఫ్ చూసేసి మేమైతే ఎళ్ళిపోయాము. ఇంకా కోలా విషయానికొస్తే ఇది తులునాడులో ఒక ఆచారం అనమాట. అంటే ఆత్మారాధన అని అంటారు. అంటే అది దేవుడిని ఆహ్వానించే సమయమంట. అంటే ఇప్పుడు ఆ వేషం వేసుకున్నారు కదా! ఆయన వాళ్ళ ఒక డాన్స్ వేస్తూ అంటే దేవుడిని ఆరాధిస్తూ, డాన్స్ వేస్తూ ఏమన్నా వాళ్ళకి చెప్పాలంటే చెప్తారంట. ఇంట్లో వాళ్ళకేమైనా సమస్యలుంటే. ఆ సమయంలో ఆయన మాట్లాడే మాటలు దేవుడి మాటలంట. ఆ ఇంటికి ఎలాంటి సమస్యలున్నా, ఏమన్నా ఉన్నా ఆయన చెప్తారంట ఆ టైంలో. వాళ్ళు దాన్ని చాలా నమ్ముతారు. అందుకే దీన్ని నాటకం కాదు, నమ్మకం అని అంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటి దేవతని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి ఆరాధించడాన్ని కోలా అని అంటారు. దీన్నే భూతకోల అని కూడా అంటారు. అంటే భూత రూపాన అని ఆయన వేషం వేసుకుంటారు. అది కొంచెం భయంకరంగా ఉంటదనమాట. అంటే ఆ మేకప్ వల్ల వాళ్ళ కళ్ళు పెద్దగా చేసి చూస్తారనమాట డాన్స్ వేసేటప్పుడు అట్లా. చాలా భయం వేస్తది. అంటే మనకు 'కాంతార' మూవీలో రిషబ్ శెట్టి గారిని చూసి మనం భయపడతాం కదా! ఒకసారిగా అరిచినప్పుడు నిప్పులతో అట్లా ఇట్లా డాన్స్ వేస్తారు. సేమ్ అట్లానే ఉంటుంది. బట్ మేమైతే అంతా చూడలేకపోయాము. ఒక హాఫ్ చూసామనమాట. హాఫ్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా బావుంటదంట. బట్ మాకు టైం అయిపోతుందని వెళ్ళిపోయాము. వీళ్ళు దీనికి యూజ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు న్యాచురల్ అనమాట. ఎలాంటి ఆర్టిఫిషియల్ అయితే యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్‌గా అన్నీ అయితే వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలని అన్నిటిని పాటిస్తూ ఆహ్, చాలా మంచిగా చేశారనమాట. నేనైతే నెక్స్ట్ అయితే వీడియోస్ అట్లే పెట్టేసాననమాట. ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. ఆ మ్యూజిక్కే అలా ఉంచేసాను. చూడండి వీడియో.
ఇదే అండి కోలా అంటే. అంటే మన సైడ్ మోస్ట్‌లీ మనకు తెలీదు. ఆ మూవీ వల్లే మనకు తెలిసింది. మాకు తెలిసింది దాని వల్లే. చూడ్డానికైతే వచ్చాము, చూసాము. చాలా హ్యాపీ. ఇంకా మేమైతే వేరే ప్లేస్‌కి వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.